ఈ నెల 14 నుంచి ప్రారంభమయ్యే పవన్ కళ్యాణ్ వారాహ యాత్రపై జనసేన కార్యవర్గం పూర్తి స్థాయిలో చర్చించింది. ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడమే వారాహ యాత్ర లక్ష్యమని జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ తెలిపారు. ఈ నెల 14న పవన్ కళ్యాణ్ అన్నవరం సత్యదేవుని దర్శించుకుని సాయంత్రం కత్తిపూడి సెంటర్ నుంచి వారాహ యాత్ర ప్రారంభిస్తారని తెలిపారు. 15, 16 తేదీల్లో పిఠాపురం నియోజకవర్గంలో పర్యటన కొనసాగుతుందన్నారు. వారాహి నుంచే పవన్ ప్రసంగిస్తారని తెలిపారు. కాకినాడలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 10 రోజుల పాటు యాత్ర కొనసాగుతుందని, అన్ని నియోజకవర్గాల్లో జనవాణి కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. వారాహి పేరు వినగానే వైసీపీ నేతలు హడలిపోతున్నారన్నారు. ఎవరెన్ని అరుపులరిచినా వారాహి ప్రజల మధ్యకు వస్తుందన్నారు కందుల దుర్గేష్. పరిమితమయ్యేటువంటి వివిధ సమస్యల మీద దృష్టి సారించి వాటి పరిష్కారానికి భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాల విషయంగానే ఆ ప్రసంగం కూడా ఉంటుంది. అక్కడ జరిగేటువంటి కత్తిపూడిలో జరిగేటువంటి బహిరంగ సభ తర్వాత రాత్రికి పిఠాపురం చేరుకుంటారు. పిఠాపురం నుంచి 15వ తారీఖు 16వ తారీఖు పిఠాపురం నియోజకవర్గంలో యాత్ర సాగుతుంది. అందులో కూడా 15వ తారీఖున వివిధ వర్గాల వారిని కలవటం, అంటే చేనేత వర్గాల వారు కానీ, సమాజంలో మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్గా ఉన్నటువంటి రజకులు, నాయి బ్రాహ్మణులు లాంటి వర్గాల వారిని కానీ, చేతి వృత్తుల వారిని కానీ, మహిళలను కానీ, ఇలాగ వివిధ గ్రూపుల్ని కలిసి వారి సమస్యలను అర్థం చేసుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఆ తర్వాత మరుసటి రోజున పిఠాపురంలో ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసుకుని అది కూడా వారాహి నుంచే ప్రసంగిస్తారు. ఆ రోజు తిరిగి బయలుదేరి కాకినాడ రావడం జరుగుతుంది. కాకినాడలో ఉండి మరుసటి రోజు 3 రోజుల పాటు కాకినాడ రూరల్ నియోజకవర్గం, అదేవిధంగా కాకినాడ అర్బన్ నియోజకవర్గంలో పర్యటన కొనసాగుతుంది. అక్కడ కూడా ఇదే విధంగా స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులతో కానీ, చేనేత వర్గాల వారితో కానీ, మహిళలతో కానీ, పారిశుద్ధ్య కార్మికులతో కానీ, లేకపోతే సమాజంలో ఉన్నత వర్గాల వారుగా ఉంటున్నటువంటి డాక్టర్లు, ఇంజనీర్లు అలాంటి వారితో కానీ, అదేవిధంగా సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ వారితో కానీ, ఇలా వివిధ గ్రూపులతోటి మాట్లాడి కాకినాడలో కూడా భారీ బహిరంగ సభని పంతో నానాజీ గారు, అదేవిధంగా పుత్త శశిధర్ గారు ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది. అనంతరం ముమ్మడివరం నియోజకవర్గం, పితాని బాలకృష్ణ గారు ఇన్ఛార్జిగా ఉన్న నియోజకవర్గం, అక్కడికి వెళ్ళి అక్కడ కూడా 2 రోజులు కార్యక్రమం జరుగుతుంది. అక్కడ కూడా ఈ రకంగా కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసుకుని అక్కడ కూడా మత్స్యకారులతోనూ ఇతర వర్గాల వారితోనూ కూడా సమావేశాలు